అందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా ఇందులో చేర్పించి మంచి గొప్ప వాళ్ళని తయారు చేసే విధంగా మా తల్లులందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, మరి రెండో విషయం, ఈరోజు పనిముట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడికే మనం తీసుకురావడం జరిగింది. దాదాపుగా వ్యవసాయదారులకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చేశాం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. ప్రతి వాళ్ళకి రైతు భరోసా వేశాం. 9,000 కోట్లు వేశాం. మరి ఈరోజు రైతులకు సబ్సిడీ మీద ఎరువులు ఇస్తా ఉన్నాం, సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తా ఉన్నాం, సబ్సిడీ మీద పనిముట్లను ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో సబ్సిడీ మీద ఏమి ఇచ్చినారు ఏమి ఇవ్వలేదో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు రైతుల గురించి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక. వ్యవసాయ ఆధారిత దేశం మనది. ఒకప్పుడు జీడిపి అనేది నెహ్రూ కాలంలో, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీడిపి ఎక్కడి నుంచి వచ్చేదంటే పరిశ్రమలు లేవు. అప్పటికి నెహ్రూ పెట్టే టైంకి పారిశ్రామికీకరణ జరగలే. స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు మన జీడిపి అంతా కూడా వ్యవసాయం మీద వచ్చేది. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, వ్యవసాయదారులకు అండగా ఉండాలని ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఉచిత విద్యుత్తును కట్టలేని పరిస్థితిలో ఉండే. మరి ఆ రోజు విద్యుత్తు ప్రారంభించి అదేవిధంగా ఈరోజు పేద ప్రజలకు కూడా ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్తుని ఇస్తా ఉన్నాం. అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ గురించి మీకు చెప్తా ఉన్నాను. 2004లో కరెంటు ఉచితంగా ఇస్తే బట్ట తీసుకోవాల్సి వస్తుంది వైర్ల మీద అని చెప్పినారు. కానీ దాని సాకారమైంది, చేసి చూపించినారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వ్యవసాయం చేయడానికి ఉపయోగపడ్డది. ఉచిత కరెంట్ ఇచ్చినాం. అదేవిధంగా ఎన్నో విధాల రైతు సంక్షేమ పథకాలను మనం ప్రారంభించి రైతులను కూడా ఆదుకున్నాం. కాబట్టి ఈరోజు మనం 35,55,000 సబ్సిడీని ఈరోజు రైతులకు ఇస్తా ఉన్నాం. 35 లక్షలు వట్టి మాటలు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. మరి మొన్న కూడా మీరు స్థానిక సంస్థల ఎన్నికల లోపల మా యొక్క అభ్యర్థులను మెజారిటీగా గెలిపించినారు. అంటే దాని మా పనితనానికి నిదర్శనం. కాబట్టి ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి. రాబోయే ఏ కార్యక్రమమైనా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, దొరల పాలన అంతం చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏర్పాటు చేసి ప్రజాపాలన లోపల దరఖాస్తులు పెట్టుకున్నాడు అంటే మనం అప్లై చేసుకుండే కానీ అప్పుడు రిప్లై లేదు. ఈసారి మనం ప్రజాపాలన యొక్క మనం గెలవగానే డిసెంబర్లో మొత్తం అప్లికేషన్స్ తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఎవరికి ఇల్లు కావాలి, ఎవరికి ఉచిత విద్యుత్ కావాలి, ఎవరికి ఏ విధంగా సదుపాయం ఉండే విధంగా ఒక అప్లికేషన్ను మనమే ఒక దగ్గర పిలిచి మనం తీసుకున్నాం. మీ సేవా సెంటర్ల చుట్టూ తిప్పియలే, మీ సేవా సెంటర్ల చుట్టూ 4-5 వేలు ఖర్చు పెట్టియలే. కాబట్టి ఇది గత ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వంతో ఉంటారని, ప్రభుత్వానికి అండగా ఉంటారని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సార్ చాలా విషయాలు చెప్పినారు, మరి నా గురించి కూడా చాలా చెప్పినారు. జీవితంలో సేవ చేయడంలో ఉన్న తృప్తి, నేను డాక్టర్ని కాకపోతే సేవ చేసే అదృష్టం రాకపోయేదేమో. కాబట్టి నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవరు ఎంబీబీఎస్కి సీట్ వచ్చిందంటే వాళ్ళకు బుక్స్ ఇవ్వడం, ఎవరికైతే ఎన్ఐటీలో పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు ఒకరికి 4.5 లక్షల రూపాయలు తయారు చేసినాను. ఒక పిల్లోడు, ఆ పిల్లోడికి కట్టలేని పరిస్థితుల్లో అడ్మిషన్ క్లోజ్ అవుతుందంటే 50,000 రూపాయలు సార్, నాకు 80,000 కట్టాలంటే 50,000 కట్టి ఫస్ట్ అడ్మిషన్ అయితే నిలుపుకోవాలని చెప్పినాను క్యాలికట్లో. మరి అటువంటిది అంటే విద్యకు నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానంటే, నేను చదువుకొని గొప్పోని ఒక డాక్టర్గా ఆ దేవుడి దయ వల్ల రిజర్వేషన్స్ ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలో అప్పుడు బాగా చదువు చెప్పేది, ఇప్పట్లాగా కాకుండా అప్పుడు చాలా చదువు చెప్పేది, చాలా తీర్చిదిద్దేది. టీచర్లే స్టూడెంట్స్ వెంట పడేది. నాకు తెలుసు, నా 10వ తరగతి రిజల్ట్స్ వచ్చినప్పుడు మా టీచర్, అప్పుడు పేపర్లు
సాయంత్రానికి రిజల్ట్స్ వచ్చుడు, టీవీలు లేవు. రాత్రి 12 గంటలకు 1 గంటకు పేపర్ వచ్చేది హైదరాబాద్ నుండి. ఆ 2 గంటల రాత్రి తీసుకుపోయి నీ హాల్ టికెట్ నెంబర్ ఎంతరా, నీ హాల్ టికెట్ నెంబర్ ప్రకారంగా చూసి నువ్వు పాస్ అయినావు బిడ్డ అని చెప్పినారు. మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళి రాత్రి 2 గంటలకు మా అమ్మ పరేషాను, ఏమరా నాయన ఇంత రాత్రి వచ్చినాడు మీ సార్, నువ్వు ఏం చేసినావని. ఏం చేయలేదమ్మా, రిజల్ట్స్ వచ్చినాయి, ఈ నంబర్ తీసుకుపోయి చూపిస్తాను అంటే అటువంటి కమిటెడ్ ఉన్న టీచర్స్ ఉండే. నేను టీచర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా మీ స్టూడెంట్స్ పట్ల కమిటెడ్గా ఉంటే స్టూడెంట్ ఎదుగుదల రాణించడం అన్నీ కూడా తోడ్పడతాయి. కాబట్టి టీచర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఉంటే మీరందరూ కూడా మా టీచర్ చెప్పినట్టు మంచి డాక్టర్లు అవుతారు, మంచి ఇంజనీర్లు అవుతారు, మంచి పౌరులు అవుతారు మరి ముఖ్యంగా. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, సార్ నా గురించి చాలా విషయాలు చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు సేవ చేసే భాగ్యం కలిగింది మాకు, తప్పకుండా దాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మానకొండూరు మాత్రం అభివృద్ధిలో వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ప్రభుత్వానికి సంబంధించిన విద్య కావచ్చు, వైద్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో కొంత మరి ప్రజలకు, పేద ప్రజలకు అందించే కార్యక్రమం జరుగుతోంది. ఇదే క్రమంలో మరి మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఈరోజే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి శంకుస్థాపన చేశారు. సో దీంట్లో మరి ఎమ్మెల్యేగా మరి ఇక్కడున్న పేద ప్రజలకు మరి పూర్తి స్థాయిలో కేజీ టు పీజీ వరకు కూడా విద్యని అందించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంలో మరి మానకొండూరులో ఒక అడుగు పడిందని చెప్పుకోవచ్చు. దీంట్లో విద్యాపరంగా కావచ్చు, మరి వైద్యం పరంగా కావచ్చు ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది. సో దాంట్లో రైతులకు కూడా ఇప్పుడే మరి ఒక మీటింగ్లో కూడా ఆ ఆధునిక వ్యవసాయ పరికరాలను కూడా పంపిణీ చేసిన ఎమ్మెల్యే గారు, మరి అదే క్రమంలో సర్పంచులు నూతనంగా ఎన్నికైన వారు కూడా సన్మానం చేశారు. సో ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. మరి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్కి సంబంధించి వారేం చెప్తారు అన్న, చెప్పండి. మొట్టమొదటిగా 99 టీవీ వారికి వారి క్యాలెండర్ ఆవిష్కరణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో 99 టీవీ ప్రజాస్వామ్యయుతంగా స్వీయ నియంత్రణలో ముందుకు వెళ్తుందని కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేస్తూ, ఇది 2024 అక్టోబర్లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలు కన్నటువంటి స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఇది 2 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తుంది. ఏ పేదవాడి గురించి అయితే ఈ ప్రభుత్వం కలలు గంటా ఉన్నదో ఆ పేదవాడికి ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యను అందించే విధానంగా ఆ లక్ష్యంతో ఈ స్కూల్ను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ యొక్క భూమి పూజ పనుల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి రెండవది, రైతుల కోసం చాలా చేస్తూ ఉన్నాం. రైతులకు సబ్సిడీ మీద పరికరాలను అందజేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులందరినీ కూడా అభినందిస్తూ వారిని సన్మానించడం జరిగింది. వారందరూ కూడా ప్రజాపాలనలో సుపరిపాలన అందించే విధంగా వాళ్లకు చెప్పడం కూడా, సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కన్నటువంటి కలలు విద్యా వైద్యం ఈ మండలంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ ఆ దిశగా పేద ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తుంది. తప్పకుండా అభివృద్ధి బాగానే ఉన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందు స్కూళ్ళు మూతబడ్డాయి, టీచర్లు లేరు, మరి టీచర్ ఉంటే బిల్డింగ్లు కూలిపోయినాయి. కాబట్టి అటువంటి అన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం పెట్టి అమ్మ బడి ద్వారా నిధులను మంజూరు చేసి రిపేర్ చేయించి కొత్త టీచర్లను అలొకేట్ చేసి టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్లు చేసి భార్యాభర్తలు ఒకే విధంగా ఒకే దగ్గర ఉండి పనిచేసే వెసులుబాటును కల్పించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రజలకు అంకితం చేస్తూ విద్యను తప్పకుండా పేద ప్రజలకు అందించాలని, ఒక మంచి విద్యను ఉన్నత ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఓకే ఎమ్మెల్యే గారు, ఇప్పుడు పేద ప్రజలకు చిన్న వైద్య సహాయం కావాలన్నా కరీంనగర్ పట్టణానికి వెళ్ళాల్సిన పరిస్థితి, ప్రైవేటు వైద్యం కూడా పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను కూడా పీడిస్తున్న పరిస్థితి. ఒక డాక్టర్గా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా మానకొండ నియోజకవర్గంలో సో ప్రభుత్వానికి సంబంధించిన వైద్య సహాయం విషయంలో ఏం చెప్తారు? దాదాపుగా మేము వచ్చిన తర్వాత పిఎస్సీలు అన్నింటినీ బలోపేతం చేసి డాక్టర్లు లేని పిఎస్సీ లోపల డాక్టర్లను
అపాయింట్ చేసి, నర్సెస్ లేని దగ్గర నర్సెస్ని అపాయింట్ చేసి వైద్యము పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఇది కొనసాగుతుంది. ప్రతి మండలానికి గత ప్రభుత్వంలో ఒక 100 పడకల ఆసుపత్రిని తెరుస్తా అని ఎక్కడా తెరలేదు. నియోజకవర్గానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ను నిమ్స్ స్థాయిలో తెరుస్తాన్నారు, అది కూడా తెరవలేదు. మేము వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నాము. కరీంనగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా మెడికల్ కాలేజ్ కిందకు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా టెర్షియరీ కేర్ ఏదైతే ఉన్నదో సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా అందిస్తూ ఉన్నాం. ఓవరాల్గా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైర్మన్గా మీరు ఎన్నికైనందుకు ముందుగా శుభాకాంక్షలు. సో దీంతో మీ బాధ్యత పెరిగిందనుకుంటున్నారా? ఏం చేయబోతున్నారు? తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీర్వదించి ఎస్సీ సెల్ బాధ్యతలను కట్టబెట్టినారు. తప్పకుండా దానికి న్యాయం చేసే విధంగా దళితులందరినీ ఐకమత్యం చేసి 70 లక్షల మంది ఉన్నాము ఓటర్లుగా. వారందరూ కూడా రేపు ప్రొద్దున కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వెన్నెముకగా ఉండాలని వారందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వమే దళితులు, దళితులే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విధంగా తీసుకెళ్తారని తెలియజేస్తాను. ఓవరాల్గా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం చెప్తారు? దాదాపుగా మొన్న మీరు చూసినారు స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% దాదాపుగా గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కూడా 95 పైన ఇంకా మా వాళ్ళే అంతర్గతంగా కుమ్ములాట పడి ఓడిపోవడం జరిగింది, కానీ గెలవడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా విజయం మీరు ఊహించని విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ చైర్మన్గా నియమించిన తర్వాత దళితుల అభివృద్ధి చేయడం కోసం తనకి బాధ్యతలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదే క్రమంలో మానకొండూరులో విద్య, వైద్యం మొత్తానికి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే మరి ఇక మానకొండూరు నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న ఇక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా ఈరోజు భూమి పూజ చేయడం కావచ్చు. 2 ఏళ్లలో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. సో పేద ప్రజలకు నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్, 99 టీవీ, మానకొండూరు నుంచి.